ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమైన సీఎం తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను అటవీ పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని కేంద్ర మంత్రికి వివరించారు. 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టాల అనుమతులు మంజూరు చేయాలంటూ సీఎం కోరారు. అనుమతులు రాకపోవడంతో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం, గ్రామీణ సడక్ యోజన, పొరుగు రాష్ట్రాలను అనుసంధానించే రహదారుల నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో కూడా సీఎం రేవంత్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలోని 100% బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని సీఎం కోరారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2800 బస్సులను జీసీసీతో పాటు రెట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలంటూ కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.